డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నుండి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. నారాయణపేట్ జిల్లా కేంద్రంలో ఉన్న ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల నుండి మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈగల్ ఫోర్స్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణ, మాదక ద్రవ్యాల నివారణ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్, ఎస్పీలు విద్యార్థులకు, యువతకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే ప్రొజెక్టర్ ద్వారా షార్ట్ ఫిలిం వీడియోలు ప్రదర్శిస్తూ మత్తు పదార్థాల వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు బాధ్యత వహించాలన్నారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారని, వాళ్ళు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే అనే దేశభక్తి గీతం మాదిరిగా ఊరు మనదే, జిల్లా మనదే, రాష్ట్రం మనదే అన్నట్లు మనం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్నారు. అయితే ముఖ్యంగా ఇంకా హైదరాబాద్ నుంచి మారుమూల ప్రాంతాలు రావడంలో ప్రధాన కారణం ఏంటంటే ఒకప్పుడు డ్రగ్స్ అనేది పట్టణాలు, మెట్రోపాలిటన్ సిటీస్లలో, స్టార్ హోటల్స్లలో, పబ్లలో ఉండే డ్రగ్స్ మహమ్మారి పట్టణాల నుండి, టౌన్స్ నుండి, గ్రామాల నుండి చివరికి గల్లీలలో కూడా వ్యాపించింది. దీన్ని మనం నివారించకపోతే పూర్తిగా యూత్ నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గారు మరియు పోలీస్ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ డ్రగ్స్ని అడ్డుకట్ట వేయాలి. ఇది డ్రగ్ రహిత ప్రాంతంగా మన తెలంగాణని మార్చాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది. స్ట్రెస్ వల్ల, డ్రగ్స్ దొరకక, సైకలాజికల్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అది మీకు కూడా ఎవరో వినుంటారు, అక్కడ ఆయిందంట, ఇక్కడ ఆయిందంట. అందుకే మీరందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలనేది మీరు తెలుసుకుంటే చాలు. మనం డ్రగ్స్ నుంచి దూరం ఉండాలా. ఎటు పరిస్థితుల్లో ఇక్కడ మీరు చదువుతున్నారు, రేపు మీరు మహబూబ్ నగర్ వెళ్తారు, రేపు హైదరాబాద్ సిటీకి వెళ్తారు, అక్కడ చదువుతారు, వర్క్కి బయట వెళ్తారు, బయట రాష్ట్రానికి వెళ్తారు, బయట దేశానికి వెళ్తారు. మనం ఏం చేయాలా? డ్రగ్స్ నుంచి మనం దూరం ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం సంరక్షించుకోవాలి ఫస్ట్. రెండవది, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎట్లా? నంబర్ ఉంది, 1908 నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు. దాని నుంచి బయటపడాలంటే రీహాబిలిటేషన్ అని ఉంది. అలాంటి ఒక రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళి, ఇప్పుడు ప్రభుత్వం చాలా జిల్లాలో ఒకటి రీహాబిలిటేషన్ చేస్తున్నారు. ఆ రీహాబిలిటేషన్లో వాడిని ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని సెట్ చేస్తారు. సో అలాంటి ఎవరైనా ఉంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలు ఎంతో మంది పిల్లలు అందరూ చూశారు. ఈ డ్రగ్స్ న్యాచురల్ డ్రగ్స్ అంటే గాంజా, ఓపియం, కుకైన్ ఇలాంటి న్యాచురల్ డ్రగ్స్ ఎక్కడ ముక్కలు చేస్తారు. అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్ అంటే ఈ రోజుల్లో చాక్లెట్లలో కూడా లభిస్తుంది. చాక్లెట్లో కూడా ఆల్కహాల్ కూడా చాలా టౌన్లలో, విలేజ్లలో, ఊర్లలో ఆల్రెడీ చాలా బాగా చెప్పారు. ఇది డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది ఇల్లీగల్ కల్టివేషన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, థైలాండ్, మ్యాన్మార్, ఇంకా చెప్పారు కదా. ఈ కంట్రీ నుంచి అన్ని చేసి ఏం చేస్తున్నారు? ఇండియాలోకి పంపిస్తున్నారు. ఇక్కడ జనాన్ని యూత్ ఈస్ అవర్ పవర్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే మన యూత్ పవర్. ఆ
యూత్ పవర్ని చెడగొట్టాలని వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు. దాంట్లో జనరేట్ అయిన డబ్బులని మళ్ళీ టెర్రరిజం చేసి మళ్ళీ మన పైనే వదిలేస్తున్నారు. సో మన డబ్బులని మనమే వేసి మన కంట్రీని చెడగొడుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరొకరు గాంజా చేసేవాళ్ళు తయారైపోతే కదా, ఎవరికి ధైర్యం లేకుంటే ఉంటే, వాడికి బలం లేకుంటే ఉంటే, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకుంటే, సమాజం నుంచి సపోర్ట్ లేకుంటే వాడు మాత్రమే తీసుకుంటాడు. ఇప్పుడు మీకు సపోర్ట్ ఉందా లేదా? మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారా లేదా? సో డ్రగ్స్ తీసుకుంటామా? సిగరెట్ తీసుకుంటామా? బాయ్స్ ఇవ్వాలి స్పెషల్గా. ఇటు అసలు గర్ల్స్ చెప్తున్నారు, మీరు మన సిగరెట్ ఏమైనా, నేను ఒక హాస్టల్ ఎక్కడ పోలేదు, నేను వేరే పోస్టింగ్ చేసినప్పుడు వాష్రూమ్స్లో సిగరెట్ పట్టుకుని అనమాట. మై రిక్వెస్ట్ యాజ్ కలెక్టర్, యాజ్ యువర్ ఎల్డర్ బ్రదర్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.